అందరికీ వందనాలండి. దేవుని బిడ్డలుగా మనం ఒకరికొకరు వందనాలు చెప్పుకోవడం చాలా సంతోషం. కనుక ఈ పక్క వారికి వందనాలు చెప్పండి. ఈ కుడివైపున ఎడం వైపు ఉన్న వారందరికీ ఓకే, చాలా సంతోషం. మరొకసారి మీ అందరికీ వందనాలు. మరి ప్రత్యేకంగా నెల్లూరు ప్రాంతానికి మరి రావడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకంగా ఈ యొక్క నెల్లూరు పాస్టర్స్ ఫెలోషిప్లో అధ్యక్షులుగా ఉన్నవారు, అలాగే ఇక్కడ నడిపిస్తున్న దేవుని సేవకులు, అలాగే ఏలియా గారు, అలాగే పాస్టర్ డేవిడ్ గారు ఎన్సిటిఎస్ గురించి ఆల్రెడీ మీకు చెప్పి ఉన్నారు. సో ఎన్సిటిఎస్ అనేది నార్త్ కెరోలినా థియాలజికల్ సెమినరీ. ఇది ప్రపంచవ్యాప్తంగా మరి అమెరికా లోనే అనేక రాష్ట్రాల్లో మరి ఈ యొక్క సెమినరీ ఉన్నది. మరి మీరు ఆ వెబ్సైట్లోకి ఇంటర్నెట్లో మీరు సెర్చ్ చేస్తే www.nctsglobal.org అని మీరు ఒకవేళ టెక్స్ట్ చేస్తే ఈ యొక్క సెమినరీ గురించి, కాలేజ్ గురించి మీకు అనేకమైన వివరాలు మీకు తెలుస్తాయి. మరి ఆ యొక్క సెమినరీకి మరి ప్రెసిడెంట్గా ఉన్నారు దైవజనులు బిషప్ రాజేంద్ర కుమార్ అయ్య గారు. మరి నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. కనుక మరి ఈ యొక్క ఎన్సిటిఎస్ ద్వారా మరి మీ దగ్గర రావడం, ఇందాక చెప్పినట్టు పాస్టర్ గారు రాజు గారు ఏలియా గారిని కలవడం. సో ఏలియా గారు మొదటిసారి రావడం, వారు విని ఆ తర్వాత మరి ఇంకో కొంతమందిని మొన్న స్టేట్ కాన్ఫరెన్స్ తీసుకురావడం. అక్కడ అద్భుతంగా స్టేట్ కాన్ఫరెన్స్లో ఉదయం నుండి సాయంత్రం వరకు చాలా అద్భుతంగా జరిగింది. ఇక తప్పక నెల్లూరు రావాలని మరి వారు ప్రత్యేకంగా ప్రార్థన చేశారు. దేవుడు మహాకృపను బట్టి ఈ రీతిగా మిమ్మల్ని అందరినీ కలవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. సో ప్రత్యేకంగా ఎన్సిటిఎస్లో డాక్ట్రిన్స్ ఇందాక చెప్పిన రీతిగా ప్రాపర్ థియాలజీ అని దేవుని గురించి, క్రిస్టియాలజీ క్రీస్తుని గురించి, నిమిటాలజీ పరిశుద్ధాత్మ గురించి చాలా వివరణాత్మకంగా చెప్పడం జరుగుతుంది. అలాగే మనిషి గురించి యాంథ్రపాలజీ, అలాగే పాపము గురించి. ఇందాక మరి డాక్టర్ గారు చెప్పినట్టు మేము విజయవాడలో బయలుదేరాం, నెల్లూరు వచ్చే వరకు కూడా దేవుని సేవకులు వాక్యాన్ని చెప్తున్నారు. ప్రతి మాట కూడా అందులో చాలా అర్థంతో కూడిన విషయాలు, చాలా లోతైన విషయాలు. వారు పాపము గురించి దగ్గర 100 పేజీలు రాశారు. మనం పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అనుకుంటాం, కానీ పాపం అంటే ఏమిటో దాని నిర్వచనమే ఒక 50 నిర్వచనాలు చెప్పి దానివల్ల వచ్చే అనర్థాలు ఇవన్నీ కూడా మాకు ఆ ట్రైన్లో మా టీం అంతటికి చెప్తూ ఉంటే మేము ఎంతగానో సో మేము టైం వేస్ట్ చేయలేదు మేము అసలు ట్రైన్లో. సో అమృష్యాలజీ పాపశాస్త్రం, తర్వాత రక్షణ శాస్త్రం సొట్రియాలజీ గురించి. సో ఇలాగా అలాగే ఏంజిలాలజీ అనగా దేవదూతల గురించి, డిమినాలజీ శాటినాలజీ సైతాను గురించి, అలాగే సంఘశాస్త్రం ఎక్లీషియాలజీ, అలాగే రాబోయే విషయాలు ఎస్కిటాలజీ. ఇవన్నీ కూడా చాలా వివరణాత్మకంగా ఈ కాలేజీలో చెప్పడం జరుగుతుంది. అదే సమయంలో పాత నిబంధన ఓల్డ్ టెస్ట్మెంట్ సర్వే, పాత నిబంధన అంతటినీ కూడా మనకు అర్థమయ్యే శైలిలో ప్రతి గ్రంథాన్ని వివరించడం. అలాగే న్యూ టెస్ట్మెంట్ సర్వే, క్రొత్త నిబంధన విషయాల్ని మనం తెలుసుకోవడం. సో తప్పక ఇది మనకెంతో మేలుకరంగా ఉంటుంది. ఇది నెలకి 2 రోజులు మాత్రమే. ఇది విజయవాడలో జరుగుతుంది. ఇప్పటికే దగ్గర 700 నుండి 800 మంది దేవుని సేవకులు తర్ఫీదు పొంది ఇటు ఆంధ్రాలో, తెలంగాణలో అద్భుతమైన సేవ జరిగిస్తున్నారు. రేపు మరలా అక్టోబర్లో, నవంబర్లో మరికొంతమంది గ్రాడ్యుయేషన్కి సిద్ధపడుతూ ఉన్నారు. కనుక ఇప్పుడు సమయం లేదు కనుక నేను ఎక్కువగా చెప్పలేకపోతున్నాను. ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే మా టీం వచ్చారు విజయవాడ నుంచి, ఒక 12 మంది వచ్చాం. కనుక మీరు వారెవరినైనా మీరు కలవచ్చు, వారితో మీరు మాట్లాడవచ్చు. మనం అందరం ఒక కుటుంబం, మనం అందరం ఒక ఫ్యామిలీ. ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. వీఆర్ ఆల్ వన్. మనమందరం ఒక్కటి అనే విషయాన్ని మనందరం గమనించాలి.
సో చాలా సంతోషం. ఈరోజు నేను బైబిల్లో పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి కదండి. 39 పుస్తకాల్లో మొదటి 5 పుస్తకాల్ని ధర్మశాస్త్రం అంటారు, టోరా లేక పెంటిటోక్ అంటారు. ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు. తర్వాత వచ్చే పుస్తకాలు, ద్వితీయోపదేశ కాండం తర్వాత వచ్చే పుస్తకాలు 12 పుస్తకాల్ని చరిత్ర పుస్తకాలు అంటారు, హిస్టరీ అంటారు. ఆ తర్వాత వచ్చే 5 పుస్తకాల్ని పద్య భాగం అంటారు. మీరు చక్కగా నోట్స్ కూడా మీరు రాసుకోవచ్చు, నేను కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. సో పద్య భాగం 5 పుస్తకాలు. ఇక మిగిలినవి ఎన్ని 39లో అని ఆలోచిస్తే 17 పుస్తకాలు ఉన్నాయి. ఈ 17 పుస్తకాల్ని ప్రాఫెసీ బుక్స్ అంటారు, ప్రవచన పుస్తకాలు అంటారు. అందులో 5 పెద్ద ప్రవక్తలు, మేజర్ ప్రాఫిట్స్ అంటారు. మిగతా చివరి 12ని మైనర్ ప్రాఫిట్స్ అంటారు. లాస్ట్ టైం స్టేట్ కాన్ఫరెన్స్లో యెషయా గ్రంథాన్ని వివరించడం జరిగింది. కొంత సమయంలో మరి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఈరోజు నేను ఈ చిన్న ప్రవక్తల్లో మీకు ఒక గ్రంథాన్ని మీకు వివరించాలని ఇష్టపడుతున్నాను. ఈ గ్రంథం అందరికీ సుపరిచితం, అందరికీ బాగా తెలిసిన గ్రంథం. ఈ గ్రంథము పేరు యోనా గ్రంథం. చెప్పండి, ఏ గ్రంథం చెప్పండి? యోనా గ్రంథం. ఇది మన చిన్నతనము నుండి సండే స్కూల్ నుంచి కూడా మనం అనేక సార్లు యోనా గురించి, యోనా గ్రంథం గురించి మనం తెలుసుకున్నాం. యోనా గ్రంథం మనం గమనిస్తే బైబిల్లో 32వ పుస్తకం. బైబిల్లో 32వ పుస్తకం, పాత నిబంధనలో కూడా 32వ పుస్తకం. ఇందులో 4 అధ్యాయాలు ఉన్నాయి, 48 వచనాలు ఉన్నాయి ఇందులో. ఈ గ్రంథకర్త పేరు యోనా. ఇతడు గాత్ అఫేర్ అనే ప్రాంతానికి చెందినవాడు. అతని గురించి 2 రాజులు 14:25లో మనం గమనిస్తే అతడు గాత్ అఫేర్ అనే ప్రాంతానికి చెందినవాడు. ఈ గాత్ అఫేర్ అనే ప్రాంతము మీకు అందరికీ తెలుసు. యేసుప్రభు వారు పుట్టింది బెత్లెహేములో, పెరిగింది నజరేతులో. నజరేతుకి ఉత్తరాన 3 మైళ్ళు దూరంలో ఉంది గాత్ అఫేర్ అనే ప్రాంతం. అక్కడికి చెందినవాడు, ఆ ప్రాంతానికి చెందినవాడు యోనా. యోనా దేవుని ప్రవక్తగా ఉన్నాడు. ఒక విషయాన్ని మనం గమనించాలి. ఈ ప్రాఫెసీ పుస్తకాలు మనం చదివేటప్పుడు, ఈ చిన్న ప్రవక్తలు కానీ పెద్ద ప్రవక్తలు కానీ మనం చదివేటప్పుడు ఇంకో విషయం గమనించండి. చిన్న ప్రవక్తలని వీళ్ళు చిన్నోళ్ళు, పెద్ద ప్రవక్తలని పెద్దోళ్ళని కాదు. వీరిని చిన్న ప్రవక్తలను ఎందుకు అన్నారంటే వారు రాసిన గ్రంథాలు చాలా తక్కువ, కొన్ని అధ్యాయాలు, 4 అధ్యాయాలు, 1 అధ్యాయం, 2 అధ్యాయం, వారి యొక్క వారు అధ్యాయాలు తక్కువగా ఉన్నాయి కనుక వారిని చిన్న ప్రవక్తలు, మైనర్ ప్రాఫిట్స్ అన్నారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో ఈ ప్రవక్తల గ్రంథాలు మనం చదివేటప్పుడు, ఓకేనండి, మీరు అందరూ నా వైపు చూడండి, మీరేం రాయకండి, జస్ట్ షార్ట్ హ్యాండ్గా అలా రాసి అలా చూడండి పైకి. ఓకే, ముందు వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది కనుక షార్ట్ హ్యాండ్గా రాయండి. ఆల్రెడీ రికార్డ్ అవుతుంది కనుక తర్వాత మీరు పాస్ చేసుకుని అవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు మీకు. ఓకే, కనుక మీరు నా వైపు చూడాలని, శ్రద్ధగా మీరు 2 మాటలు మీరు వినాలని నేను మీకు మనవి చేస్తున్నాను. నాకు ఇచ్చిన సమయంలో నేను ఎంతవరకు కంప్లీట్ చేయగలను అంతవరకు కంప్లీట్ చేయడానికి ఇష్టపడతాను. మినిమం వీలైతే 4 అధ్యాయాలు పూర్తి చేసేస్తాను. ఓకే, కనుక మీరు జాగ్రత్త. ఈరోజు ఒక గ్రంథాన్ని మనం పూర్తి చేసుకోవాలి సమయాన్ని బట్టి. ఓకే, సో ఈ ప్రవచన గ్రంథాలు మనం చదివేటప్పుడు ఆ గ్రంథకర్త ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? వారు ఉత్తర రాజ్యం ఇశ్రాయేల్ గురించా, లేక దక్షిణ రాజ్యం యూదా దేశం గురించా, లేక అన్యజనుల గురించా అనే విషయాన్ని మొదటగా తెలుసుకోవాలి. రెండోది, ఈ ప్రవక్త చెరకి ముందున్నాడా, చెరలో ఉన్నప్పుడు ప్రవచించాడా, లేక చెర తర్వాత మాట్లాడా అనే విషయాన్ని కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడు కానీ ఈ గ్రంథాలు మనకు అర్థం కావు. సో మనం గమనించినట్లయితే యోనా, మరి మీరు ఇశ్రాయేలు దేశానికి మొదటి రాజు ఎవరండి చెప్తారు ఎవరన్నా? సౌలు. ఆ తర్వాత దావీదు, తర్వాత సలోమాన్.
ఈ ముగ్గురు ఉన్నప్పుడు దేశము యునైటెడ్గా ఉంది. యునైటెడ్ కింగ్డమ్ అన్నారు, అంటే ఐక్య రాజ్యముగా ఉండేది. సొలొమోను తర్వాత రాజ్యము రెండుగా విడిపోయింది, డివైడెడ్ కింగ్డమ్ అన్నారు. ఒకటి ఉత్తర రాజ్యం, రెండోది దక్షిణ రాజ్యం. ఉత్తర రాజ్యాన్నేమో ఇశ్రాయేలు అన్నారు, దక్షిణ రాజ్యాన్నేమో యూదా దేశం అన్నారు. ఉత్తర రాజ్యంలో 10 గోత్రాలు ఉన్నాయి, దక్షిణ రాజ్యంలో 2 గోత్రాలు ఉన్నాయి. వారికి సెపరేట్ రాజులు ఉన్నారు, వీరికి సెపరేట్ రాజులు ఉన్నారు. అయితే ప్రత్యేకంగా యోనా ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలీలకి ప్రవక్తగా ఉన్నాడు. మరి ఆయన కాలంలో ఓషియా, ఆమోసు సమకాలికులుగా కూడా ఉన్నారు. కనుక కొన్ని విషయాలు యోనా గ్రంథాన్ని మనం చదువుతున్నాం కనుక కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో యోనా అనగా అర్థము పావురము అని అర్థం. యోనా అంటే పావురం. యోనా తండ్రి పేరు అమితై. అమితై అనగా అర్థము సత్యము. సో ఒక చక్కని పేరు పెట్టుకున్నాడు యోనా. కానీ దేవుడు యోనాకి ఒక పని అప్పచెప్పాడు. అది మన మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. మీరు బాగా గమనించినట్లయితే ఒక్కసారి మనం వినండి. ఒకసారి యోనా గ్రంథంలో ఎవరు చాలా ప్రాముఖ్యమైన వారంటే ఏం చెప్తారు చెప్పండి? చాలాసార్లు యోనా గ్రంథం మీరు చదివారంటే ఏముందండి, చేప అండి, యోనా అండి అంటారు. కానీ యోనా గ్రంథం చేప గురించి కాదు. ఎందుకంటే చేప గురించి యోనా గ్రంథంలో 4 సార్లే రాయబడి ఉంది. సో చేప కాదు ప్రాముఖ్యమైనది యోనా గ్రంథంలో. కొంతమంది అంటారు యోనా గ్రంథం నినివే మీద దేవుని ఉగ్రత ప్రకటించడం అంటారు. లేదు, నినివే గురించి కాదు చెప్పబడింది. నినివే గురించి యోనా గ్రంథం 4 అధ్యాయాలు మనం చదివితే 9 సార్లే ఉంది నినివే అనే పేరు. మరి చాలామంది అంటారు యోనా గ్రంథం అంటే యోనా గురించి అంటారు. లేదు, యోనా గ్రంథము యోనా గురించి కాదు. ఎందుకంటే యోనా పేరు మీరు తర్వాత లంచ్ టైంలో చదివితే 4 అధ్యాయాలు యోనా పేరు 21 సార్లు ఉంది. 21 టైమ్స్ ఉంది యోనా పేరు. అయితే మరి యోనా గ్రంథం ఎవరి గురించి అనేది మనం ఆలోచిస్తే బహు స్పష్టంగా మనం చెప్పగలం, యోనా గ్రంథము దేవుని గురించి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎస్, ఎవరి గురించి చెప్పండి? దేవుడి గురించి. ఎందుకంటే యోనా గ్రంథములో దేవుడు అనే మాట 39 సార్లు మనకు కనపడుతుంది. చెప్పండి, ఎన్నిసార్లు చెప్పండి? 39 సార్లు. కనుక మీరు బైబిల్ రీడింగ్ చేసేటప్పుడు, బైబిల్ స్టడీ చేసేటప్పుడు, గ్రంథాన్ని చదివేటప్పుడు అలాగా కొన్ని ప్రాముఖ్యమైనవి మీరు కూర్చుని అండర్లైన్ చేసుకుని, ప్రతి సేవకుడికి ఒక 4 పెన్నులు ఉండాలి. ఒక గ్రీను, రెడ్, బ్లూ, బ్లాక్. కనుక ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా అండర్లైన్ చేసుకుని నోట్స్ పెట్టుకుని చక్కగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు ఏమంటే దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కనుక ఎన్సిటిఎస్లో ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని వాక్యాన్ని వచనం టు వచనం, అధ్యాయం టు అధ్యాయం వాక్యాన్ని నేర్పించే అద్భుతమైన ప్లాట్ఫాము ఎన్సిటిఎస్. సో ఈరోజు మనం గమనించినట్లయితే యోనా గ్రంథం యోనా గురించి కాదు, చేప గురించి కాదు, నినివే గురించి కాదు. ఎవరి గురించి చెప్పండి? దేవుడి గురించి. ఎందుకంటే దేవుడు లేక ప్రభువు అనే మాట మనకు కనపడేది 39 సార్లు. సో ఏముంది దేవుడి గురించి యోనా గ్రంథంలో అనేది మనం ఆలోచిస్తే, దేవుడి దయ, దేవుడి కరుణ, దేవుడి ఓర్పు, దేవుని ప్రేమ, దేవుని మనస్సు, దేవునిలో ఉన్న గుణగణాలు ఇవన్నీ కూడా మనకు కనపడతాయి. ఇప్పుడు వాటన్నిటినీ మనము స్టడీ చేయడానికి మనకి సమయం లేదు. కానీ తర్వాత ఇంకొకసారి మనం ఆయనలో ఉన్న క్యారెక్టర్, ఆ గుణగణాలని మనం యోనా గ్రంథంలో మనం చూడగలం. అయితే ఈ యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. చెప్పండి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాలకి 4 పేర్లు పెట్టుకోవచ్చు మనం. మొదటి అధ్యాయాన్ని మనం ఒక పేరు పెట్టవచ్చు. ఏమనంటే యోనా రన్నింగ్ అవే ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుండి పరిగెత్తుకుని పారిపోవటం. సో దేవుని సన్నిధి నుండి, దేవుని దగ్గర నుండి పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాడు, దూరంగా పరిగెత్తుతున్నాడు, పారిపోతున్నాడు. ఇది మొదటి అధ్యాయం. సో రన్నింగ్ అవే ఫ్రమ్ గాడ్. యోనా గ్రంథం 2వ అధ్యాయం మనం గమనిస్తే రన్నింగ్ టువర్డ్స్ గాడ్. పరిగెత్తుకొని వెళ్ళిపోయిన వ్యక్తి ఇప్పుడు 2వ అధ్యాయంలో మరలా దేవుడి దగ్గరికి పరిగెడుతున్నాడు. మొదటి అధ్యాయమో ఏమంటే మీరు మాట్లాడారు, సీరియస్గా ఉన్నారు అందరూ. ఏమంటే దేవుడి దగ్గర నుండి దూరంగా పరిగెత్తాడు. 2వ అధ్యాయంలోకి రాగానే
దేవుడు దగ్గరకు పరిగెత్తాడు. ఈస్ రన్నింగ్ టువర్డ్స్ గాడ్. మూడోది మనం గమనిస్తే రన్నింగ్ విత్ గాడ్. 3వ అధ్యాయంలో దేవుడితో కలిసి పరిగెడుతున్నాడు. 1వ అధ్యాయం దేవుడికి దూరంగా పరిగెత్తాడు. 2వ అధ్యాయంలోకి రాగానే దేవుడి దగ్గరికి పరిగెత్తాడు. 3వ అధ్యాయంలోకి రాగానే దేవునితో పరిగెత్తాడు. 4వ అధ్యాయంలోకి రాగానే ఈస్ రన్నింగ్ అబోవ్ గాడ్. దేవునికి పైగా పరిగెడుతున్నాడు. ఏమండి, ఎలా పరిగెడుతున్నాడు చెప్పండి? దేవునికి పైగా పరిగెడుతున్నాడు. అంటే దేవుణ్ణే ఎదిరించేటట్టుగా అతడు పరిగెడుతున్నాడు. సో ఇది 4 అధ్యాయాలని 4 పేర్లుగా మనం విభజించుకోవచ్చు. ఇంకో విధంగా మనం చెప్పుకోవాలంటే యోనా గ్రంథము 4 అధ్యాయాలని 4 ఆరులు పెట్టుకోవచ్చు. 666 కాదండి, 4 ఆరులు. ఏమంటే 4 ఆరుల్లో మనం గమనిస్తే మొదటి అధ్యాయం మొదటి 6 రెసిగ్నేషన్. రెసిగ్నేషన్ అంటే ఏమండి చెప్పండి? రాజీనామా. సేవకి రాజీనామా ఇచ్చేసాడు. నాకు సేవ వద్దు బాబు, నేను సేవ చేయను, నా వల్ల కాదు, నేను చెయ్యను అని రాజీనామా ఇచ్చేశాడు. ఇది మొదటి అధ్యాయం, మొదటి 6 రెసిగ్నేషన్. 2వ అధ్యాయంలోకి రాగానే 2వ 6 రిపెంటెన్స్. అంటే అర్థం మారు మనస్సు. సో మొదటి అధ్యాయం రాజీనామా చేసిన యోనా మరలా పశ్చాత్తాపడ్డాడు, మనసు మార్చుకున్నాడు, మరలా దేవుడి వైపుకి తిరిగాడు. సో 2వ 6 మారు మనస్సు, రిపెంటెన్స్. 3వ అధ్యాయంలోకి రాగానే 3వ 6 రివైవల్, ఒక ఉజ్జీవం. యోనా గారు మళ్ళా గంట సేపు ప్రసంగం చేయలే, 8 మాటలు చెప్పాడు అంతే. ఏం చెప్పాడంటే ఏమండి, ఇక 40 దినములకు ఈ నినివే పట్టణము నాశనమగును అన్నాడు అంతే. ఆ ఒక్క మాట చెప్పాడు, ఆ ఒక్క వర్డ్స్ చెప్పాడు, 8 మాటలు చెప్పాడు అంతే. 8 లైన్లు కూడా కాదు, 8 పదాలు. ఆ పదాలకే మొత్తం నినివే పట్టణం అంతా ఏమైపోయింది చెప్పండి? రాజుతో సహా చెప్పండి, మొత్తం ఊరంతా మారిపోయింది. మనం ఎన్ని ప్రసంగాలు చేసాం, ఇంకా నెల్లూరులో మారవలసిన చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ మనం గమనిస్తే నినివే సిటీ మారిపోయింది ఒక ప్రసంగం ద్వారా. సో 3వ అధ్యాయం మనం గమనిస్తే గొప్ప రివైవల్, గొప్ప ఉజ్జీవాన్ని మరి తీసుకొచ్చాడు యోనా. ఇది 3వ అధ్యాయం. చెప్పండి, మొదటి అధ్యాయం ఏంటి చెప్పండి? రెసిగ్నేషన్. ఇంగ్లీష్లో చెప్పండి, రెసిగ్నేషన్, రాజీనామా. 2వ అధ్యాయం రిపెంటెన్స్, మారు మనసు, గుడ్. 3వ అధ్యాయం రివైవల్, ఉజ్జీవం. 4వ అధ్యాయంలోకి రాగానే రిబీలియన్ అంటే తిరుగుబాటు. ఇంతకీ ఎవరి మీద తిరుగుబాటు చేశాడో మీకు తెలుసా? దేవుడి మీదే తిరుగుబాటు చేశాడు, దేవుడి మీదే కోపగించుకున్నాడు, రిబీలియన్. సో ఈ విధంగా ఈ 4 అధ్యాయాల్ని 4 ఆరులుగా మనం విడదీసుకోవచ్చు. కనుక ఈరోజు నేను మొదటి అధ్యాయాన్ని చూద్దాం. అందరూ బైబిల్ తెరవండి. ఇప్పుడు వరకు ఇంట్రడక్షన్ మనం చూసాం. ఇప్పుడు మనం మొదటి అధ్యాయంలోకి మనం వెళ్దాం. ఒకసారి యోనా గ్రంథం 1వ అధ్యాయం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినివే పట్నస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయును గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. సో ఇక్కడ మనం గమనిస్తే దేవుడు యోనా అని పిలిచాడు. ఎందుకంటే యోనా దేవుడు ప్రవక్త గనుక దేవుడు తన సేవకులతో మాట్లాడుతాడు. సో దేవుడు ప్రవక్తగా ఉన్నాడు యోనా గనుక దేవుడు ఒక కమిషన్ ఇచ్చాడు. గో, వెళ్ళు, నినివే పట్టణానికి వెళ్ళు, దేవుని యొక్క దుర్గతి ఆ ప్రాంతాన్ని కలుగునని వెళ్ళి ప్రకటించు అని చెప్పాడు. యోనా చేసిన పని ఏమిటి అంటే అతడు యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని అతడు యోనా యొప్పేకి పోయి తర్షీషునకు ఒక ఓడను చూచి ప్రయాణమును కేవిచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ఈరోజు మొదటి విషయాన్ని మనం గమనించవలసింది ఏంటి అంటే
దేవుడేమో నినివేకి వెళ్ళమన్నాడు కదండి, కానీ యోనా ఏమో తర్షీషుకు వెళ్తున్నాడు. మొదటి పాఠం మనం ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, గాడ్ డజంట్ టెల్ అస్ వాట్ యు లైక్. గాడ్ డజంట్ టెల్ యూ టు డూ థింగ్స్ వాట్ యు లైక్. చెప్పండి, దేవుడు ఎప్పుడూ కూడా నీకు ఇష్టమైనవి చెప్పడు. రాసుకోండి ఆ పాయింట్. దేవుడు ఎప్పుడూ కూడా నీకు ఇష్టమైంది చెప్పడు. సేవకుడిగా, సేవకురాండ్రులుగా, దేవుని బిడ్డలుగా మనం మన ఇష్టం చేయడానికి కుదరదు. మనం దేవుడి ఇష్టాన్ని మనం చేయాలి. ఈరోజు మనం సేవ కానీ పరిచర్య కానీ ఆయన ఇష్ట ప్రకారంగా మనం చేయుచున్నామా, లేక మన సొంత ఇష్టాన్ని చేయుచున్నామా? ఈరోజు మనం ఆయన ఇష్టాన్ని మనం చేయాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం గమనిస్తే, ఏమండి, షడ్రకు, మేషకు, అబేద్నెగో అగ్నిగుణంలో పడడం వాళ్ళకి ఇష్టం అంటారా? మాట్లాడాలి మీరు. అంటే వాళ్ళకి ఇష్టమా? షడ్రకు, మేషకు, అబేద్నెగో అగ్నిగుణంలో పడడం వారికి ఇష్టమా? కానీ వారి పడుట దేవుడి ఇష్టం కనుక వారి ఇష్టానికి చనిపోయి వారు దేవుడి ఇష్టాన్ని నెరవేర్చారు. అది కష్టమైనా, బాధైనా, అది మరణానికి దారి తీస్తున్నా ఒకటే అన్నారు, మా దేవుడి అగ్నిగుండములో నుండి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా మేము ఈ అగ్నిగుండంలో పడి చనిపోవడానికైనా మేము సిద్ధమే, కానీ మేము మాత్రం ఈ ప్రతిమకు నమస్కారము చెయ్యము. సో వారు దేవుడి ఇష్టాన్ని చేశారు. ఈరోజు యోనాకి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు, అది ఆయనకి కష్టంగా ఉంది. అయినప్పటికీ కూడా యూ హ్యావ్ టు డూ గాడ్స్ విల్. నువ్వు దేవుడి ఇష్టాన్ని చేయాలి. ఈరోజు షడ్రక్, మేషక్, అబేద్నెగో వారు దేవుడి ఇష్టాన్ని చేశారు. అందుని బట్టి దేవుడు వారిని బట్టి ఆ ప్రాంతంలో, అన్య ప్రాంతంలో దేవుడు ఘనపరచబడ్డాడు. ఆమేన్. గట్టి చెప్పండి ఆమేన్ అని. దానియేలుకి సింహాల గుహలో పడడం ఇష్టం అంటారా? చెప్పండి. దానియేలు సింహాల గుహలో పడడం ఇష్టం అంటారా? ఏమంటే దానియేలు సింహాల గుహలో పడినప్పుడు ఆయన వయసు ఎంత ఉంటుంది అంటారు? ఎవరు చెప్తారు? నెల్లూరు పాస్టర్ గారు చెప్పండి. దానియేలు సింహాల గుహలో వేసినప్పుడు ఆయన వయసు ఎంత అంటారు అని చెప్పమంటారా? ఆయన ఏంటండి 42, 45. దగ్గర దానియేలు వయసు 90 సంవత్సరాలు. చెప్పండి ఎంతండి? 90 సంవత్సరాలు. యూదా దేశాన్ని విడిచిపెట్టి బబులోను రాజ్యంలోకి, బబులోను చెరలోకి వెళ్ళినప్పుడు దానియేలు వయసు ఎంత? 15 సంవత్సరాలు. 14 సంవత్సరాలు టీనేజ్ కుర్రోడిగా చెరలోకి వెళ్ళిపోయాడు. నెబుకద్నెజరు పట్టుకెళ్ళిపోయాడు. కానీ దానియేలు, మేము మాత్రం ఈ అపవిత్రమైన మేము తినం, మాకు ఈ ద్రాక్షారసం మాకు వద్దు, మాకు ఈ మాంసాహారం మాకు వద్దు, ఈ మేము తింటే అపవిత్రులు అయిపోతాం, మాకు శాకాహారం ఇవ్వండి, మాకు నీళ్ళు ఇవ్వండి. అప్పుడు అక్కడున్న వారు అడిగారు, అక్కడున్న వారి హెడ్ అన్నాడు, అలా ఇస్తే మమ్మల్ని చంపేస్తాడు రాజు. అప్పుడు వారు ఒకటే అన్నారు, 10 రోజులు చూడండి మమ్మల్ని, ఈ 10 రోజుల్లో కానీ మేము ఒకవేళ నీరసంగా ఉంటే మీరు చెప్పినట్టు మాంసం పెట్టండి మాకు అన్నారు. ఏం జరిగిందో మీకు తెలుసా? 10 రోజుల తర్వాత చూస్తే మీరు ముఖాలట అందరి ముఖాల కన్నా బైబిల్ సెలవిస్తుంది చాలా కలగా ఉన్నాయట. చెప్పండి ఎలా ఉన్నాయి? చెప్పండి. చాలా కలగా ఉన్నాయంట, చాలా తేజస్గా ఉన్నాయంట. ఆమేన్. మనం కూడా మాంసాహారం తగ్గిస్తే మన ముఖాలు తేజస్గా ఉంటాయి. కానీ మన ఇశ్రాయేలు ప్రజలంగా మనకు మొక్క కావాలి. సరే, ఏదైనప్పటికీ కూడా వినండి, నమ్మకంగా ఉన్నాడు దానియేలు. దేవుడు బబులోను సామ్రాజ్యంలో ఉన్నతమైన స్థానంలో దేవుడు పెట్టాడు. నెబుకద్నెజరు చనిపోయాడు. తర్వాత వారు కానీ బెల్షాజర్ కాలంలో కూడా దానియేలు బహు నమ్మకంగా ఉన్నాడు. అక్కడ కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఆ తర్వాత బబులోను సామ్రాజ్యం కూలిపోయింది. తర్వాత మాదీయులు, పారసీకులు వచ్చారు. దర్యావేష్ కాలం కనుక 4 రాజ్యాలు మారాయి, 4 రాజులు మారారు, 3 రాజ్యాలు మారాయి. కానీ దానియేలు మాత్రం 15వ సంవత్సరంలో ఎలా ఉన్నాడు? ఆయన వృద్ధాప్యంలో కూడా ఆ విధంగానే ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి.
మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న రీతిగా దేవుని సేవకులుగా, దేవుని బిడ్డలుగా మనము కూడా ఎప్పుడూ ఒకలాగే ఉండాలి. స్టేజ్ మారిందని, సైకిల్ నుంచి బైక్కి వచ్చామని, బైక్ నుంచి కారుకు వచ్చామని, కారుకు నుంచి మనం ఇంకా పెద్ద వాహనంకి వచ్చామని మనం ఎప్పుడూ కూడా మనలో మార్పు రాకూడదు. మనం ఎప్పుడూ కూడా తగ్గించుకొని యథార్థంగా, నమ్మకంగా దానియేలు వలె మనం ఉండాలి. అతని మీద కిట్టక, అతని మీద అసూయతో అతని సింహాల గుహలో వేసేశారు. నేను ఏం చెప్తున్నానంటే, సింహాల గుహలో పడడం దానియేలుకి ఇష్టమంటారా? కానీ దేవుడి ఇష్టాన్ని నెరవేర్చాడు, దేవుడే కాపాడాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా, ఆమెన్. ఏమండి, అబ్రహాము బిడ్డని 99 సంవత్సరాలకి వృద్ధాప్యంలో, ఏమండి అప్పటికి శారమ్మ వయసు 89. ఏమండి 190 సంవత్సరాల వయసులో ఇచ్చిన బిడ్డని, వింటున్నారు మీరు అందరూ? ఒకరోజు దేవుడు అన్నాడు, అబ్రహామా, నీ ఒక్కడైన కుమారుణ్ణి నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకుని దహన బలిగా అర్పించుటకు మొరియా పర్వతం దగ్గర తీసుకెళ్ళి నాకు అర్పించమన్నాడు. అది చేయడం అబ్రహాముకి ఇష్టం అంటారా? చెప్పండి. కానీ ఎవరిష్టం చేశాడు? దేవుడి ఇష్టాన్ని చేశాడు. ఆమేన్. యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు. యేసు ప్రభు వారు శిలువ మరణం పొందడం ఆయనకి ఇష్టమా? చెప్పండి. ఆయన ఒకటే అన్నాడు, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక. సో ఈరోజు మొదటి పాఠం, దేవుడు యోనాకు చెప్పాడు నినివేకి వెళ్ళమన్నాడు. కానీ యోనా తర్షీషుకు వెళ్ళాడు. అతడు దేవుడి ఇష్టాన్ని చేయలే. కానీ ఈరోజు మనం నేర్చుకోవాల్సింది, మనం ఎప్పుడు కూడా దేవుడు మన ఇష్టాన్ని చేయమని దేవుడు చెప్పడు, ఆయన ఇష్టాన్ని చేయమని చెప్తాడు. మనం ఆయన ఇష్టానికి మనము లోబడాలి. ఆమేన్. రెండో విషయాన్ని మనం గమనించాలి. రెండో పాఠం మనం నేర్చుకోవాల్సింది, దేవుడు అన్నాడు నువ్వు నినివే పట్టణస్థు లేచి నినివే మహాపట్టణమునకు పోయి. సో దేవుడు యోనాని నినివేకి వెళ్ళమంటున్నాడు. చెప్పండి, ఎక్కడికి వెళ్ళమంటున్నాడు చెప్పండి? కాదు, ఇశ్రాయేలీయులకి ఉత్తరాన ఉంది. ఈ నినివే అనేది అష్షూరీయులకి, అష్షూర్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉంది. చెప్పండి, అష్షూరు సామ్రాజ్యానికి రాజధానిగా ఉంది. అష్షూరీయులు వేరు, సిరియన్లు వేరు. ఈ రెండు కూడా ఉత్తరాన ఉన్నాయి. కనుక ఈ అష్షూరీలు అనే వాళ్ళు ఎవరు అనంటే అన్యజనులు. చెప్పండి, ఎవరు వాళ్ళు? అన్యజనులు. అంటే దేవుడంటే ఎరగని వారు. కానీ దేవుడు అంటున్నాడు, ఆ ఎరగని ప్రజల దగ్గరికి వెళ్ళి నా గురించి వెళ్ళి చెప్పు, దేవుడి మాటలు వెళ్ళి చెప్పు, వారు ఇలాగే ప్రవర్తిస్తే వారి మీదకి ఉగ్రత రాబోతుందని వెళ్ళి చెప్పు. ఇంకో మాటలో చెప్పాలంటే నినివే ప్రజలు ఎటువంటి వారు అంటే, ఒకటి వారు అన్యజనులు, రెండోది మనం గమనిస్తే వారు బహు క్రూరులు, దుర్మార్గులు. వారు నినివే ప్రజలు మంచివారు కాదు. నినివే ప్రజలు ఎంత కఠినులంటే, ఎంత దుర్మార్గులంటే, వారు బతుకుంటుండగానే మనుషుల యొక్క చర్మాన్ని ఒలిచేస్తారు. చూడండి, కోడిని స్కిన్లెస్ అంటారు, స్కిన్ తీసేస్తారు చూసారా? అలాగా మనుషుల యొక్క స్కిన్ని ఒలిచేసే తత్వం కలిగిన వాళ్ళు, అంత క్రూరమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు నినివే ప్రజలు. బతుకుంటుండగానే మట్టిలో కప్పెట్టేసి తలకాయ ఒకటి ఉంచి మిగతా శరీరం అంతా కప్పెట్టేయడం. అలాంటి ప్రజలు నినివే ప్రజలు. ఇంకో విధంగా చెప్పాలంటే నినివే ప్రజలు ఇశ్రాయేలీయులకి శత్రువులుగా ఉన్నారు. చెప్పండి, ఎలా ఉన్నారు చెప్పండి? వారు శత్రువులు. రాబోయే దినాల్లో మనం గమనించి అష్షూరీయులే ఇశ్రాయేలీయులు చెరగా పట్టుకెళ్ళిపోయారు. కనుక ఇక్కడ మనం గమనిస్తే దేవుడు నినివే ప్రజలకి వెళ్ళి ఎందుకు సువార్త చెప్పమంటున్నాడు? చెప్పండి, ఎందుకు వెళ్ళమంటున్నాడు అక్కడికి? చెప్పండి, ఎందుకు వెళ్ళమంటున్నాడు? మీరు అన్ని కరెక్ట్గానే చెప్పారు, కానీ ఓ మాట చెప్పమంటారా? దేవుడు ఇశ్రాయేలీయుల్ని ప్రేమించినట్టే నినివే ప్రజలను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆమేన్. దేవుడు ఈ లోకములో ఉన్న వారిని అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. సో దేవుడు
ఇశ్రాయేలీయుల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఆ రీతిగా నినివే ప్రజల్ని ప్రేమిస్తున్నాడు కనుక నినివే ప్రజలు నాశనం అవ్వడం, నినివే ప్రజలు వారు నాశనం అవ్వడం కానీ వారు శాపాన్ని పొందడం కానీ దేవుడికి ఇష్టము లేక దేవుడు యోనాని పంపిస్తున్నాడు. ఈరోజు ఒకటి గమనించండి, ప్రపంచంలో 8 బిలియన్ పీపుల్ బ్రతుకుతున్నారు, అనగా 800 కోట్ల మంది ప్రజలు బ్రతుకుతున్నారు. వింటున్నారు మీరు అందరూ? అందులో 3 బిలియన్ పీపుల్ అనగా 300 కోట్ల మంది ప్రజలు ఇప్పటికీ యేసు అంటే తెలియని వారు అనేక మంది ఉన్నారు. ఇంకా యేసు గురించి ఒక్కసారి కూడా వినలేని వారు ఎంతో మంది ఉన్నారు. ఒక ఆయన సువార్తకి వెళ్తే ఒక గ్రామానికి, ఏజెన్సీ ప్రాంతాన్ని, కొండ ప్రాంతంలో, మీకు యేసు ప్రభు గురించి తెలుసా అని అడిగితే ఆ ఊరోళ్ళు చెప్తున్నారు, ఆ పేరు కలిగిన వాళ్ళు ఎవరు మా ఊర్లో లేరండి అన్నారట. యేసు ప్రభు గురించి ఒక్కసారి కూడా వినలేని వారు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు ఈ నెల్లూరు ప్రాంతంలో మిమ్మల్ని దేవుడు ఒక సేవకులుగా, కాపర్లుగా, ఇవాంజలిస్టులుగా మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు మీరు అన్య జనులకి, దేవుని ఎరగని వారికి మీరు సువార్తను ప్రకటిస్తున్నారా? ఈ నినివే ప్రజలు మంచివారు కాదు, ఈ నినివే ప్రజలు దుర్మార్గులు. అసలు యోనా గారు ఎందుకు వెళ్ళలేదంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇవన్నీ మనం 4వ అధ్యాయంలో చూస్తాం. అందులో ఇంకో కారణం ఏంటి, నన్ను ఎక్కడ చంపేస్తారని భయపడ్డాడేమో. ఇంకా ఏమేం కారణాలు అవన్నీ 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈరోజు ఒక విషయాన్ని మనం గమనించాలి. ఈ లోకములో 800 కోట్ల మంది ప్రజల్ని దేవుడు రెండు రకాలుగా విడదీశాడు. దేవుడు రెండు రకాలుగా, 2 జాబితాలు. ఒక జాబితా ఎవరంటే దేవుణ్ణి ఎరిగిన వారు, రెండో జాబితా ఎవరంటే దేవుణ్ణి ఎరగని వారు. ఇప్పుడు యోనా ఎవరు? దేవుణ్ణి ఎరిగిన వాడు. నినివే వాళ్ళు ఎవరు? దేవుని ఎరగని వారు. సో దేవుని ఎరిగిన వారు ఏం చేయాలి? దేవునికి ఎరగని వారికి ఏం చేయాలి? తెలియపరచు. ఇక్కడ ఎంతమంది దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ఉన్నారు? చేస్తారా? అందరూ చేతులు ఎత్తారు. గుడ్. మరి మీరు దేవుని ఎరగని వారికి మీరు చెప్పండి, మీరు తెలియపరుస్తున్నారా? మా ట్రైన్లో అయ్యగారు చెప్తూ, పాపం అంటే ఏంటో మీకు తెలుసా? సోమర్తనం కూడా పాపమే, బద్ధకం కూడా పాపమే. హాస్టల్లో అందరూ ఆదివారం చాలా బిజీగా ఉంటారు, ఎక్కడ ఖాళీ ఉండదు. సోమవారం నుండి శనివారం వరకు ఖాళీ, ఏ పని ఉండదు. నేను అందరినీ అంటలా, ఒకవేళ అందులో మీరు కూడా ఉన్నారేమో సరి చేసుకోండి. ఈరోజు మనం ఫుల్ టైం వర్క్ వచ్చాం. మనం ఫుల్ టైం వర్క్ వచ్చినా మనం దేవుడి కోసం మనం ఎంతగా మనం కష్టపడాలి, ఎంతగా మనం ప్రయాసపడాలి. బైబిల్ సెలవిస్తుంది, పౌలు భక్తుడు అన్నాడు, పని చెయ్యని వాడు భోజనాన్ని చెయ్యకూడదు. ఈరోజు నువ్వు పని చేయలేదంటే, దేవుడు పని చేయలేదంటే, ఆ రోజు నువ్వు పస్తు ఉండాలి, ఆ రోజు నువ్వు ఫాస్టింగ్ ఉండాలి. ఈరోజు మనం చెప్పాలి. అది చెప్పండి అందరూ, 1 అనండి ఒకసారి గట్టిగా అనండి, 1 అనండి, ఇంకా గట్టిగా 1. మీరు అనగానే ఇద్దరు చచ్చిపోయారు ఎక్కడో ప్రపంచంలో, మీరు 1 అనగానే ఇద్దరు పోయారు ఎక్కడో. ఎంతో మంది నరకానికి వెళ్ళిపోతున్నారు. ఈ నెల్లూరు ప్రాంతంలో అనేక మంది నిజదేవుడు అంటే తెలియక, అనేక మంది చీకట్లో అంధకారములో ఉండి అనేక మంది నశించిపోతున్నారు. ఒక్కసారి కూడా దేవుడి గురించి వినలేని వారు ఎంతో మంది ఉన్నారు. సేవకుడికి ఆత్మల పట్ల భారం ఉండాలి. దేవుడు మనస్సు మనం కలిగి ఉండాలి. గాడ్స్ హార్ట్ మనలో ఉండాలి. ఈరోజు శత్రువులను కూడా ప్రేమిస్తున్నాడు దేవుడు. అందుకనే దేవుడు ప్రత్యేకంగా యోనాని అక్కడికి పంపడం జరిగింది. అయితే మీరు గమనించినట్లయితే 3వ విషయాన్ని మనం గమనిస్తే, కానీ అతడు దేవుడి సన్నిధి నుండి ఏమవుతున్నాడు చెప్పండి? పారిపోతున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుడి సన్నిధి నుండి పారిపోతున్నాడు. సో నినివేకి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? తర్షీషుకి వెళ్ళిపోతున్నాడు. అక్కడ రాయబడి దేవుడి సన్నిధి నుండి పారిపోతున్నాడు. అంటే నేను దేవుడి సన్నిధికి దూరం అయిపోవాలనుకుంటున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే యోనా అమాయకుడు అనొచ్చు. ఏమండి, ఆయన ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి ఉండదా? చెప్పండి. నువ్వు తర్షీషు వెళ్ళినంత మాత్రాన దేవుడి సన్నిధి అక్కడ ఉండకుండా ఉంటుందా? చెప్పండి. కానీ అతడు వెంటనే యొప్పేకొచ్చి
అతడు వెంటనే అక్కడ రెడీగా ఉందంట. ఏది? తర్షీషుకి వెళ్ళే ఓడ ఉందంట. వెంటనే ఓడ ఎక్కేశాడు. ఇక ఓడ దిగువ భాగానికి వెళ్ళిపోయి హాయిగా నిద్రపోతున్నాడు. మూడో విషయాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే దేర్ విల్ బి ఆల్వేస్, అంటే నువ్వు ఎప్పుడైతే దేవుడి మాట వినకుండా దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుడికి దూరంగా వెళ్ళిపోవాలని మనసులో ఎప్పుడైతే తలస్తావో రెడీగా నీ కోసం బోట్ ఉంటుంది. వింటున్నారా మీరు అందరూ? రెడీగా మిమ్మల్ని ఇంకా దేవుడి నుండి దూరం చేయడానికి బోటు సిద్ధంగా ఉంటుంది. సైతాన్ గాడు అరేంజ్ చేస్తాడు మీకోసం. మీకు అర్థమైందా? గనుక దయచేసి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆ పిలుపుకు తగ్గట్టుగా దేవుడి వైపు చూసుకుంటూ ముందుకే వెళ్ళండి. కానీ దయచేసి దేవుడు నుండి ఏమవుతారు చెప్పండి? మీరు దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. అపవాదిని తక్కువ అంచనా వేయకండి. నువ్వు సైడ్ ట్రాక్ అయ్యావా, నువ్వు పూర్తిగా నీ సేవను వదిలిపెట్టి పూర్తిగా లోకంలోకి వెళ్ళిపోయే అవకాశం కూడా లేకపోలేదు. ఎంతోమంది గొప్ప గొప్ప సేవకులు, గొప్ప గొప్ప ప్రసంగాలు చేసిన వాళ్ళు, గొప్ప గొప్ప సభలు పెట్టిన వారు, గొప్ప గొప్ప సంఘాలకి నాయకులుగా ఉన్నవారు ఇప్పుడు వారు సేవ వదిలిపెట్టేశారు, లోకంలోకి వెళ్ళిపోయారు, పాపములోకి వెళ్ళిపోయారు, సైతాను కబంధ హస్తాల్లో ఆ ఉచ్చులో చిక్కుకుపోయారు. ఎందుకంటే బోట్ రెడీగా ఉంది. ఈరోజు నీ జీవితంలో కూడా నా జీవితంలో కూడా అందుకే పౌలు అంటాడు, నేను అందరికీ సువార్త చెప్పి ఒకవేళ నేనే నశించిపోతానేమో అని ప్రతి దినము నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. మా దగ్గర ఒక ఫిలిం మినిస్ట్రీ ఉంది. ఆ ఫిలిం మినిస్ట్రీలో కొన్ని ఫిలిమ్స్ వేస్తుంటే అందులో మా దగ్గర ఒక సినిమా ఉంది. దాని పేరు ద థీఫ్ ఇన్ ద నైట్. అంటే యేసు దొంగ వలె వస్తాడని. అందులో యేసు ప్రభువు రెండో రాకడ గురించి ఆ సినిమా, అది ఇంగ్లీష్ ఫిలిం. అది ఒక సమీపంగా ఉంది. ప్రభు రాకడ సిద్ధపడండి, లేకపోతే మీరు ఇంకా లోకంలో నుండి విడవబడతారని అద్భుత ప్రసంగం చేశాడు. జరిగిన విషయం ఏంటంటే ఆ సంఘంలో ఉన్న కొంతమంది ప్రభు రాకడలో ఎత్తబడ్డారు, కానీ కొంతమంది విడవబడ్డారు. ఆరు 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 ముద్ర వేయించుకోవడానికి ఇబ్బంది పడి కనీసం చర్చిలో అయినా దాక్కుందామని ఒక కుటుంబం కారు వేసుకుని చర్చిలోకి వస్తుంది. ఆమె తన భర్త వెళ్ళిపోయాడు, ఆమె ఉండిపోయింది. చర్చ్ అంతా కూడా చీకటిగా ఉంది, లైట్లు లేవు. వెంటనే లోపలికి వచ్చి లైట్ వేసి కొంచెం ముందుకు వెళ్తే పులిపీఠం మీద పాస్టర్ గారు బైబిల్ చదువుకుంటున్నాడట. అండి మీకు అర్థమైందా? మీకు పులిపీఠం మీద బైబిల్ చదువుతున్నాడట పాస్టర్ గారు. ఆ సహోదరి ఆశ్చర్యపోయి, అయ్యగారు ప్రభు రాకడ గురించి కదా మీరు చెప్పారు, సిద్ధపడమని చెప్పారు కదా, మరి మీరు వెళ్ళలేదా? నేను అందరికీ చెప్పాను సిద్ధపడమని, కానీ నేను సిద్ధపడలేదు. ఆ రోజు ఎంత భయంకరమైన రోజు ఆలోచించండి. ఒకవేళ అలా విడవబడిన వారిలో నీవు నేను ఉంటే ఒక్కసారి ఊహించండి మన పరిస్థితి ఏమై ఉంటుందో ఆలోచించండి. ఈరోజు నిన్ను అణగదొరకడానికి, నిన్ను నీ సేవని అంతము చేయడానికి సైతాన్ ఎప్పుడు పొంచి ఉంటాడు. సైతాన్ అటాక్ ఈ అంచె దినాల్లో విశ్వాసులు కాదు, కాపరులు, సేవకులు లేనిపోయిన శోధనలు తెప్పిస్తాడు. ఎందుకంటే డిఎల్ మూడీ గారు ఒకసారి చెప్పారు, ఒక విశ్వాసిని పడగొడితే ఒక విశ్వాసే పడిపోతాడు, కానీ ఒక కాపరిని పడగొడితే ఆ కాపరితో ఉన్న 100 మంది కావచ్చు, 50 మంది కావచ్చు, 200 మంది కావచ్చు, వారందరూ పడిపోతారు. కనుక నీ వెనకాతలు అనేక మంది ఉన్నారు. నువ్వు వారికి మాదిరిగా నువ్వు ఉండాలి, నువ్వు ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి. అనేక రకాల బలహీనతలు, శరీర ఇచ్చలు. సో దేవుని బిడ్డలుగా ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మూడవది, బోట్ ఎప్పుడు రెడీగా ఉంటుంది నిన్ను దేవుడి నుండి దూరం చేయడానికి. నాలుగోది మనం గమనిస్తే, ఇప్పుడు యోనా ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఆ ఓడ చాలా, తర్షీష్ అనేది వండర్ఫుల్ సిటీ,
ఎక్కువగా ట్రేడ్ జరుగుతుంది అనమాట. అంటే ఎక్కువగా వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది అనమాట. అందువల్ల ఈ ఓడ తర్షీషుకి వెళ్ళడానికట 1 సంవత్సరం పడుతుందట. చెప్పండి, ఈ ఎక్కిన ఓడ ఆ తర్షీషుకి వెళ్ళడానికి ఎన్ని రోజులు పడుతుంది? 1 సంవత్సరం. అన్నగారు మంచి టికెట్ తీసుకున్నాడు, అందుకే ఎప్పుడో లెగుతాం కదా అని చెప్పి హాయిగా కిందకెళ్ళి పడుకున్నాడు అనమాట. నినివే అనేది 500 మైళ్ళ దూరంలో ఉంది యొప్పేకి. తర్షీష్ అనేది 2500 మైళ్ళు దూరంలో ఉంది. కానీ మధ్యలో చాలా పోర్ట్లు వస్తాయి. ఆ పోర్ట్లో ఆగి 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 ఎక్స్పోర్ట్ అయినవన్నీ కూడా మరి సామాన్లు దింపడం, మళ్ళీ సామాన్లు ఎక్కించుకోవడం, దింపడం, ఎక్కడం, ఇలాగ సంవత్సరం ప్రయాణం తర్షీష్కి. సో ఆఖరికి ఇంకా మనం వెళ్ళిపోతున్నాం అని మంచిగా పండుకున్నాడు. కానీ అక్కడ రాయబడింది చూడండి, 4వ వచనంలో, యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రం మీద గొప్ప తుఫాను రేగి ఓడ. ఏమర్థమైంది ఇక్కడ మీకు? నాకేమర్థమైంది చెప్తాను వినండి. నాకున్న సమయంలో యోనా దేవుణ్ణి విడిచిపెట్టేశాడు, సేవకి రాజీనామా ఇచ్చేశాడు. కానీ ఒక శుభవార్త ఏంటి అంటే యోనా దేవుణ్ణి విడిచిపెట్టాడు, కానీ దేవుడు యోనాన్ని విడిచిపెట్టలేదు. అటువైపు కొట్టట్లేదు, గట్టిగా చెప్పట్లు. యోనా దేవుణ్ణి విడిచిపెట్టేశాడు, గుడ్ బై చెప్పేశాడు. కానీ దేవుడు మాత్రం యోనాని విడిచిపెట్టలే. ఆ తుఫాన్ రప్పించింది కూడా అతను నాశనం చేయడానికి కాదు. ఆ తుఫాన్ రప్పించింది, ఆ శ్రమ రప్పించింది ఎందుకంటే మరలా అతన్ని దేవుడి వైపుకి తిప్పుకోవడానికి. చాలాసార్లు జీవితాల్లో తుఫాన్లు వస్తాయి. కానీ ఒక విషయం మీద చెప్తాను, తుఫాన్లు కొన్నిసార్లు మనం విధేయతగా ఉన్న యోబు వలె కొన్నిసార్లు తుఫాన్లు వస్తాయి. కానీ ఎక్కువ సార్లు తుఫాన్ వచ్చేది దేని బట్టే అంటే మన అవిధేయతని బట్టే, మన తిరుగుబాటుతనాన్ని బట్టే, మనం దేవుడికి దూరంగా వెళ్ళిపోవడం బట్టే మన జీవితంలో అనేక సార్లు శ్రమలు, అనారోగ్యాలు, ఇబ్బందులు దేవుడు మనకు చూపిస్తాడు. అవి చూపిస్తున్నప్పుడు వెంటనే మనం సరి చేసుకోవాలి, మనం కన్ఫర్స్ అవ్వాలి. నిజమే, ఈ శోధన ఎందుకు వచ్చింది, ఈ శ్రమ ఎందుకు వచ్చింది, ఈ అనారోగ్యం ఎందుకు వచ్చింది, నా జీవితంలో ఎందుకు ఈ కష్టం వచ్చింది, యోనా ఎక్కిన వాడికే ఎందుకు వచ్చింది? యోనాని ప్రేమించి యోనాని మరలా దేవుడి వైపు తిప్పడానికి. ఆమేన్, ఆమేన్. ఈరోజు ఒక విషయాన్ని ఆలోచించండి. నా బండి నడపమని నెల్లూరు రమ్మని రాజుగారి మంచి డ్రైవర్, ఆయన రమ్మన్నాను. ఆయన బండి నడపాలి, మేము కారులో వద్దామన్నాను. ఆయన అన్నాడు వస్తాను అయ్యగారని చెప్పి ఆయన నా దగ్గర రాకుండా హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఆయన రాజుగారు ఏం చేశాడు చెప్పండి? రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు? నాకు ఎలా ఉంటుంది? నాకు చాలా బాధగా ఉంటుంది. అరే, నేను నమ్మి నీకు బండి అప్పు చెప్తే నీకోసం మేము 10 మంది వచ్చాము, మీరేం చేశారు చెప్పండి? హైదరాబాద్. అప్పుడు నేనేం చేస్తాను? ఇంకొక పెద్ద డ్రైవర్, ఇంత సాక్ష్యం చెప్పాడు కదా ఆయన, డేవిడ్ గారు, ఆయన మంచి డ్రైవర్, పెద్ద డ్రైవర్. సరే, ఇక్కడ నుంచి మీరు జెట్ పీస్, మీకు డేవిడ్ ఇక్కడ నుంచి నువ్వు బండి పట్టుకో. ఏమండి, నాకు రాజు గారు ఒక్కలే ఉన్నారు డ్రైవరు, ఇక్కడ 4 డ్రైవర్లు ఉన్నారు. ఇక్కడ నేను ఆయన కాకపోతే ఇంకొకరు కాకపోతే ఇంకొకరు. ఈరోజు ఒకటే విషయాన్ని గమనించండి, యోనా మాట వినలేదు, వెళ్ళిపోయాడు. దేవుడు ఏమనుకోవచ్చు? వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోతే నాకు ఇంకెవరు లేరా? నేను ఇంకొకరిని నేను పంపించలేనా నినివేకి? చెప్పండి, ఇది మన మనస్తత్వాలు. కానీ దేవుడు మనసు ఏంటంటే నువ్వు తిరుగుబాటు చేసినా, నువ్వు అవిధేయత చూపించినా, నువ్వు దేవుని దుఃఖపెట్టినా, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలి. గట్టిగా చెప్పట్లేదు. పాపం దేవుడు ఎంత ప్రేమగల దేవుడు అండి, ఎంత ప్రేమగల దేవుడు. నేను చాలాసార్లు యోనాలాగా తిరుగుబాటు చేసినోడిని. నేను చాలాసార్లు దేవుడి మాట అవిధేయత చూపించి నా ఇష్టాన్ని, నా శరీర ఇష్టాన్ని చేసి నన్ను దేవునికి దూరం అయిపోయిన వాడిని. నన్ను దేవుడు మొత్తే నేను ఇప్పటికి నెల్లూరు వచ్చి ఉండేవాడిని కాదు. కానీ దేవుడు యోనాని కనికరించినట్టు నన్ను కనికరించి, లోకేష్, నాకు ఎంతోమంది ఉన్నారు సేవకులు నా మాటలు చెప్పడానికి, బట్ ఐ వాంట్ యూ, ఐ నీడ్ యూ, నాకు నువ్వు కావాలి. ఆమేన్. దేవుడు ఎంత ప్రేమమయుడండి. ఈరోజు మన జీవితంలో ఎన్నోసార్లు యోనా వాళ్ళ తప్పిదాలు చేయలేదా? ఎన్నిసార్లు మనం దేవుడికి అవిధేయులుగా మనం లేమా? చెప్పండి.
కానీ దేవుడు ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రేమకి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అబ్రహాము తప్పు చేశాడు. తన సొంత భార్యను పట్టుకుని చెల్లి అన్నాడు. కానీ దేవుడు కనికరించలేదా? దేవుడు క్షమించలేదా అబ్రహాముని? చెప్పండి. దావీదు బెత్షెబతో తప్పు చేశాడు. ఒక వ్యభిచారిగా, నరహంతకుడిగా మారాడు. అయినా దేవుడు విడిచిపెట్టాడా? చెప్పండి. దేవుడు క్షమించలేదా? పేతురు గారు 3 సార్లు నా ప్రభు తెలియదని బొంకాడు. అయినా నాకు పేతురు అవసరం లేదన్నాడా? ఆ బొంకిలోని దేవుడు పిలిచి, దేవుడు అతన్ని ఒక్క ప్రసంగం చేయగానే 3,000 మంది మారిపోయారు. ఆమేన్. ఈరోజు దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు తిరిగి దేవుడి వైపుకి రావడానికి ఇష్టపడుతున్నావా? ఈరోజు మనం గమనిస్తే యోనా జీవితంలో అతడు దేవుడి వైపుకి రావడానికి 3 ఆర్లు మనం చెప్పి ముగిస్తాను. ఆ 3 తిరుగుబాటు చేశాడు. దేవుడు మాట వినకుండా ఏమైపోయాడు చెప్పండి? అతడు తర్షీషుకి వెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడైతే తుఫాన్ వచ్చిందో, ఎప్పుడైతే ఆ నావికుడు వచ్చి ఓయి నిద్రపోతా నీకేమొచ్చింది, లేచి నీ దేవుడికి ప్రార్థించమన్నప్పుడు అర్థమైపోయింది ఇదంతా నా వల్లనే వచ్చింది. అర్థమైపోయింది. చీటీలేయిగా చీటీ కూడా ఎవరి మీదకి వచ్చింది? చీటీలు ఏమి రాసి ఉంటారు చెప్పండి? చీటీలు ఏమి రాసి ఉంటారు? ఆ చీటీల్లో ఏం పేర్లు రాయలే. చీటీలన్నీ ఖాళీ. కానీ ఒక్క చీటీ మీద ఏమనుందంటే నా వలననే అని ఉంది. ఒక చీటీ మీద ఏముంది చెప్పండి? నా వలననే. ఆ నా వలననే అనే చీటీ యోనాకు వచ్చింది. అప్పుడు వారు అందరూ అడిగారు, ఏం చేయమంటారు, ఏమిటి ఇదంతా అని. కానీ చెప్పాడు, నేను ఎబ్రియుడిని, నేను సృష్టికర్త దేవుని యందు భయభక్తులు గలవాడిని. నిజంగా భయభక్తులు గలవాడైతే పారిపోతాడా? మన మాటలకి చేతలకి కొన్నిసార్లు మనకి వ్యత్యాసాలు ఉండవు. అది ఏం చేయమంటారు అని అడగగానే అప్పుడు ఒకటే చెప్పారు, నన్ను బట్టియే. అక్కడ ఏమన్నాడు చెప్పండి? నన్ను బట్టియే. ఏమో ఎవరి వల్ల వచ్చిందో, చీటీ నా మీద వస్తే నేనేనా? ఇంకోసారి ఏంటి చీటీలు 3 సార్లు ముచ్చట్లు అన్నాడా? చెప్పండి. దాన్ని ఏమంటారంటే, ఒకటి రిబీలియన్ చేశాడు, కానీ రిపెంటెన్స్, అతడు పశ్చాత్తాపడ్డాడు, కన్విక్ట్ అయ్యాడు. చెప్పండి. మారు మనసు పొందాడు. నా బట్టే నేను బ్రతకడానికి కూడా నేను యోగ్యుణ్ణి కాదు, నన్ను ఎత్తి ఏం చేయండి చెప్పండి, సముద్రంలో పడి. అది నిజమైన కన్ఫెషన్, నిజమైన కన్విక్షన్. మిమ్మల్ని దూకేమనట్లేదు, ఆ కన్ఫెషన్లోకి వచ్చాడు. ఇప్పుడు వెంటనే ఆ పశ్చాత్తాపం, అతడు కింద పడిపోయాడు, కింద తోసేశారు. వెంటనే చేప క్యాచ్ పట్టుకోలేదు, కింద అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. సముద్రపు నాచు నాకు అంటుకుందన్నాడు. కానీ అతడు మారు మనసు పొందినందుకు దేవుడు ఆయన కొరకు ఒక మత్స్యాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. దాన్ని ఏమంటారంటే రిడెంప్షన్. చెప్పండి. ఏం చెప్పండి? రిడెంప్షన్ అనగా విడుదల. దేవుడు అద్భుతమైన విడుదల, రక్షణ దేవుడు యోనాకి దేవుడిచ్చాడు. సో మరలా చేప కడుపులో ఉన్నాడు, ప్రార్థన చేశాడు. ఓడ తీసుకెళ్ళలేదు కానీ చేప వాళ్ళు తీసుకెళ్ళింది ఎక్కడికి చెప్పండి? తర్షీషా నినివేకి తీసుకెళ్ళింది. ఇప్పుడు దేవుడు రెండోసారి ఆజ్ఞ ఇచ్చాడు. ఇది సెకండ్ కమాండ్మెంట్. వెళ్ళు, గో అనగానే ఇప్పుడు లోబడి ఏం చేశాడు చెప్పండి? వెళ్ళాడు. వెళ్ళగానే మొత్తం ఏమైంది చెప్పండి? రాజుతో సహా ఊరంతా ఏమైపోయింది చెప్పండి? అక్కడ ఎంతమంది మారారట? 120,000 మంది కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని జనం. కుడి ఎడమలు ఎరగని జనం అంటే ఈ 120,000 మంది పసిపిల్లలకి తీసుకోవచ్చు. వాళ్ళకి ఏమి తెలియని వారు. దగ్గర 6 లక్షల పైబడి మంది ఒక్క ప్రసంగం మొత్తం ఊరంతా మార్చేసింది. నేను చివరిగా నేను ముగించే ముందు చెప్పేది ఏంటంటే, అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. గట్టిగా చాపట్లు కొట్టండి. అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. దేవుడు ఇంకొక అవకాశాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు చెప్పండి? యోనాకి ఇచ్చాడు. ఈరోజు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. ఈరోజు కూడా మీరు ఒకవేళ యోనాలాగా వెనక్కి వెళ్ళిపోతున్నారేమో, జారిపోతున్నారు. ఏంటి సేవ చాలా కష్టంగా ఉంది, చాలా భారంగా ఉంది, నేను చేయలేకపోతున్నాను, నేను నిలబడలేకపోతున్నాను. ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు.
నమ్మదగిన దేవుడు, ఆయన మిమ్మల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. ఒకవేళ ఏమైనా అవిధేయతలు, పొరపాట్లు ఉంటే జస్ట్ సే సారీ, రిపెంట్. దేవుడి దగ్గర మనం పశ్చాత్తాపడదాం. నీవు చేసేది నీ భార్యకి తెలియపోవచ్చు, నీ భర్తకు తెలియపోవచ్చు, నీ బిడ్డలకు తెలియపోవచ్చు. నీకు నీ దేవుడికే తెలుసు. నీ రహస్యమైన జీవితాన్ని ఈరోజు ప్రభు దగ్గర విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నారా మీరు? ఈరోజు మిమ్మల్ని మీరు దేవునికి సజీవ యాగంగా రీడెడికేట్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారా మీరు? ఇలాగే ఒక దైవ సేవకుడు వాక్యం చెప్తున్నాడంట ఆఫ్రికా ఖండంలో. ఆయన వాక్యం చెప్తూ అన్నాడు, ఇప్పటికైనా మీరు హృదయాన్ని దేవుడికి ఇవ్వగలరా? మీరు ఎంతటి ఘోర పాపులైనా, మీరు ఎంతగా దేవుడిని దుఃఖపెట్టినా మిమ్మల్ని దేవుడు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. మిమ్మల్ని క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. మిమ్మల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మిమ్మల్ని మీరు దేవుడికి సమర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అద్భుతమైన ప్రసంగం చేశాడు, కూర్చున్నాడు. చివరిలో కానుకలు పడుతున్నారు, కానుకల సమర్పణ. ఆ ఊరు సాంప్రదాయం ఏంటంటే ఒక పెద్ద బుట్ట, ఒక గంప అంటారు చూసారా, ఆ బుట్ట అందరి దగ్గరికి వెళ్తుంది అనమాట. సో అందరూ కూడా వారు వాచీలు కొంతమంది దేవుడికి ఇస్తున్నారు, కొంతమంది బంగారాన్ని గొలుసులు ఇస్తున్నారు, కొంతమంది కాయలు తీసుకొస్తున్నారు, యాపిల్ కాయలు, ఆరెంజ్ కాయలు, అవి దేవుడికి బహుమానంగా ఇస్తున్నారు. కొంతమంది బియ్యం తీసుకొచ్చి బియ్యం ఇస్తున్నారు. సో ఆ బుట్ట అలాగా కదులుతూ ఉంది. అలా మాత్రం ఒక చాలా పెద్ద కానుక ఇచ్చేశాడు. ఆ పెద్ద కానుక, ఆ బుట్ట కదలలేనంత పరిస్థితి ఏర్పడింది. ఆ వెనకున్న వాళ్ళు అంటున్నారు, బుట్ట రానివ్వండి, ఆ గంప రానివ్వండి, మేము కూడా కానుకలు సమర్పించాలి. కానీ ఒక వ్యక్తి చాలా పెద్ద కానుక ఇచ్చాడు. ఆయన ఇచ్చిన కానుక ఏంటో మీకు తెలుసా? ఆ బుట్ట కదలకుండా ఉండిపోయింది. ఎందుకంటే అతడు, ప్రభువా, నేను నీకు ఇవ్వడానికి నా దగ్గర పైసలు లేవు, నీకు ఇవ్వడానికి నా దగ్గర బంగారం లేదు, కానీ ఈరోజు వాక్యం ద్వారా నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటున్నానయ్యా. ఆయన ఏం చేశాడంటే వెళ్ళి ఆ బుట్టలోకి వెళ్ళి కూర్చున్నాడంటే, ఎందులోకి వెళ్ళి కూర్చున్నాడు చెప్పండి? వెళ్ళి ఆ బుట్టలో కూర్చున్నాడంటే, నా జీవితాన్ని దేవుడికి కానుకగా నేను సమర్పిస్తున్నాను. ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతుంది, నా కుమారుడా, నీ హృదయాన్ని నాకు. మనం ఎంత బాగా ప్రసంగం చేశామా, ఎంత బాగా మనం పాటలు పాడామా, ఎంత బాగా మనం చెప్పామనేది కాదు, ప్రార్థన చేసామనేది కాదు. ఈరోజు సజీవ యాగంగా మన జీవితాన్ని దేవుడికి సరెండర్ చేసుకున్నామా? సరెండర్ చేసుకుని ఆయన పని మనం చేయాలి. దేవుడు మనల్ని బలంగా వాడుకుంటాడు. 4 అధ్యాయాలు చెప్పాలనుకున్నాను, 1 అధ్యాయాన్ని పూర్తి చేశాను. దేవుడి చిత్తమైతే తర్వాత మనం మిగతా చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం, అందరి కళ్ళు మూసుకున్నట్లయితే. థ్యాంక్ యూ జీసస్, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. యోనా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతుంటే మీరు యోనాని వెంబడిస్తున్నారు నాయన. యోనా మిమ్మల్ని విడిచిపెట్టిన మీరు విడిచిపెట్టక నాయన మీ వైపుకి మలుచుకున్నారు తండ్రి. ఈరోజు మీరు ప్రేమ గల దేవుడు నాయన, జాలి గల దేవుడు నాయన. యూఆర్ ఎ గాడ్ ఆఫ్ సెకండ్ ఛాన్స్. మాకు 2 అవకాశాన్ని ఇచ్చే దేవుడు నాయన. ఈరోజు మేము కూడా యోనా వలె తిరుగుబాటు చేసే వాళ్ళగా, అవిధేయులుగా మేము ఉన్నామేమో తండ్రి. మీ మాట వినకుండా మా సొంత ఇష్టాన్ని చేయించున్నామేమో, మా సొంత ఇష్టంగా మేము సేవ చేస్తున్నామేమో, మాకు నచ్చినట్టు సేవ చేస్తున్నామేమో తండ్రి. ఏమాత్రం భయం లేకుండా, భక్తి లేకుండా మేము ఏదో ఆచారంగా ఉన్నామేమో తండ్రి. ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. యోనా కాదు, ఎంతోమంది ఉన్నారు మీరు నినివేకి పంపడానికి, కానీ యోనాయే నాకు కావాలని యోనానే మరలా మీరు తీసుకువెళ్ళారు. ఈరోజు మేము ఎన్ని అవిధేయతలకు ఎంత మీకు దుఃఖపెట్టినా మమ్మల్ని విడవక, మమ్మల్ని ప్రేమిస్తూ మమ్మల్ని మీరు వాడుకుంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ వాక్యం ద్వారా ఎవరైతే వారి జీవితాన్ని సజీవ యాగంగా రీడెడికేట్ చేసుకోవడానికి, సమర్పించుకొని నూతన సేవ కోసం సిద్ధపడడానికి ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో తండ్రి, ఒక గొప్ప సేవ, ఒక నూతనమైన సేవ, నూతనమైన ఉజ్జీవముతో గొప్ప సేవ కొరకు సిద్ధపరచమని యేసు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.